హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం వనస్థలిపురంలో డీమార్ట్ పైన ఉన్న జాన్సన్ పిజ్జాకి వచ్చాము. సో ఇక్కడ అన్లిమిటెడ్ బఫే ఉంది, అదేంటో చూసేద్దాం రండి. మా కిడ్స్కి అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది లోపలికి వెళ్ళడానికి. సో చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి కిడ్స్కి వచ్చేసి 380 రూపీస్, అడల్ట్కి వచ్చేసి 480 ఉంది. మనకు కావాల్సినంత పిజ్జా, ఇంకా పాస్తా, డిజర్ట్స్ అన్నీ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ ఉంది. సో కావాలి అంటే కిడ్స్ కాసేపు ఆడుకోవడానికి కూడా ఉంది. సో మనం ఫ్రీగా వెళ్ళి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పాలి. సో చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో ఫుడ్ ఏమేమి ఉందో చూసేద్దాం రండి. డిజర్ట్స్ 3 వెరైటీ ఆఫ్ డిజర్ట్స్ ఉండే. ఇక్కడ వచ్చేసి మనకి మెక్సికో, చైనీస్ అండ్ మనకి పానీపూరి కూడా ఉండే, శాండ్విచ్ కూడా ఉండే, వెజ్ శాండ్విచ్ కూడా, నూడిల్స్, ఇంకా మనకి ఫ్రైడ్ రైస్, బగారా రైస్ అండ్ పాస్తా. ఇవన్నీ కాకుండా కూడా మనకి బిర్యానీస్ ప్రొవైడ్ చేశారు, బ్రెడ్ టోస్ట్లు ప్రొవైడ్ చేశారు. మెక్సికో, చైనీస్, ఇటాలియన్, పాస్తా, ఇంకా చూడడానికి చాలా వెరైటీసే ఉన్నాయి. టోటల్ ఆఫ్ కౌంట్లెస్ వెరైటీసే ఉండే. యాక్చువల్గా ఏది తినాలా ఏంటి అని చాలా కన్ఫ్యూజ్లో ఉండే. బట్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. కానీ మన ఇండియన్స్ రెగ్యులర్గా అయితే ఇంత ఫుడ్ అయితే తినలేము మనము. సో నాన్ వెజ్ అయితే కంప్లీట్గా కాదు, ప్యూర్ వెజిటేరియన్. బట్ ఏంటి అంటే పాస్తా, నూడిల్స్ ఇవే ఎక్కువగా ఉండే. సో పిజ్జా కూడా ప్రొవైడ్ చేశారు. పిజ్జా కూడా ఏంటంటే 4 వెరైటీస్ పిజ్జా ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకు కావాలి అంటే అన్లిమిటెడ్ ఇచ్చారు. అండ్ జ్యూసెస్ కూడా ఉండే. సో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. ఎక్కువ నార్మల్గా అయితే మనం తినాలి అనుకున్న వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం కాదు. వెరైటీస్ ట్రై చేయాలి వెజ్లో అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. మేమైతే స్టార్టర్ సూప్ నుండి స్టార్ట్ చేసినుండే. సూప్ తీసుకున్న తర్వాత మనం వేరే ఫుడ్ అనేది ట్రై చేస్తే మనకి బాగుంటుంది. సో మేమైతే స్టార్టింగ్ సూప్ నుంచి స్టార్ట్ చేసినాం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. బట్ ఏంటి అంటే ఇక్కడ సపరేట్ జోన్స్ ఉండే. కూల్కి ఒకటి, హాట్కి ఒకటి, డిజర్ట్స్కి ఒకటి అండ్ వెరైటీస్ ఉండే. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుండే అండ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉండే. అండ్ సూప్ దగ్గర నుంచి నూడిల్స్, ఇంకా కర్డ్ రైస్ కూడా ఉండే. సో చాలా వెరైటీసే ఉండే. అన్నీ తింటూ చాలా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. రెగ్యులర్గా నార్మల్గా ఫుడ్ రైసే తింటారు కదా, రెగ్యులర్గా తింటే అంత మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. తిన్న తర్వాత అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మేమైతే 4 మెంబర్స్ ఉండే. యాక్చువల్గా ఏంటి అంటే మేము 4 మెంబర్స్ ఉండే కాబట్టి కిడ్స్కి 380కి ఒక్కొక్కరికి తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మేము అడిగితే తను మా కోసం అని చెప్పేసి 480లో 3 కాంబోస్ ఇచ్చారు. ఒకటి నేను, ఒకటి మా హస్బెండ్, ఇద్దరు కిడ్స్కి కలిపి 480. సో అలా ట్రై చేసాం మేము. బట్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఫుడ్ని. ఫుడ్ వేస్ట్ చేయకుండా చాలా కావాల్సినంత పెట్టుకొని తిన్నారు. సో టేస్టీగా ఉండే. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయాలి అంటే డీమార్ట్ పైన ఉన్న పిజ్జా స్టోర్కి వెళ్ళాల్సిందే మీరు కూడా. సో ట్రై చేయాలి అనుకుంటే షూర్గా వెళ్ళండి. లాస్ట్లో కూల్ డ్రింక్స్ కూడా ఉండే, అన్లిమిటెడ్ ఇచ్చారు. కూల్ డ్రింక్స్ కూడా కావాలి అన్నంత తాగారు. చూడండి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో చాలా బాగుండే. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి. ఐస్ క్రీమ్ కూడా అన్లిమిటెడ్ ఇచ్చారు. బట్ ఐస్ క్రీమ్స్ అయితే 2 వెరైటీసే ఉండే. ఒకటి వెనీలా అండ్ స్ట్రాబెర్రీ, రెండే ప్రొవైడ్ చేశారు. సో కూల్ డ్రింక్స్ మాత్రం 2 ఆర్ 3 వెరైటీస్ ఉండే. బట్ బాగుండే. కానీ ఏంటి అంటే తినాలి అనుకున్న వాళ్ళకైతే వర్త్ ఇట్ అబ్బా. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా వెళ్ళి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉంది ఏంటి అని ఒకసారి కామెంట్ చేయండి.